హాయ్ హలో అండి. ఫస్ట్ పార్ట్లో మొత్తం చూపించలేకపోయాను కదా, సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో చూపిస్తున్నాను. క్రేజీ డీల్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో లులు మాల్కి అయితే వచ్చేసాం. హ్యాండ్ బ్యాగ్స్ క్లచెస్ పైన అయితే సూపర్ డీల్ ఉంది. అండ్ ఇక్కడ జ్యువెలరీ చూస్తున్నాము. జ్యువెలరీ పైన కూడా భారీ డిస్కౌంటే ఉందండి. జ్యువెలరీ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది. కంప్లీట్గా గోల్డ్ కోటెడ్తో కంప్లీట్గా సిల్వర్ అండ్ బీట్స్ జ్యువెలరీ, స్టోన్ జ్యువెలరీ, అలా డిఫరెంట్ జ్యువెలరీ అయితే ఉంది. పర్ల్స్ జ్యువెలరీ చాలా డిఫరెంట్గానే ఉంది. పర్ల్స్ వచ్చి లాకెట్ వచ్చి అలా ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. వీటిపైన 50 to 60% డీల్ ఉంది. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్ అలా అనమాట. వీటిపైన కూడా 50% 60% డీల్ ఉంది. ఇది 700 మాత్రమే. ఇవి 1400వి 700 మాత్రమే. 50% ఆఫ్ చూసారు కదా. డిఫరెంట్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో అయితే కొన్ని న్యూ అరైవల్స్ ఉన్నాయి. అవి అయితే వాటిపైన ఏం డిస్కౌంట్ ఏం లేదు. అవి న్యూ అరైవల్స్ కూడా చాలా బాగున్నాయి. న్యూ అరైవల్స్ కూడా 1700వి 1300 అలా. ఇవన్నీ ఇప్పుడు 1300లో వస్తున్నవి. క్వాలిటీ కూడా బాగానే ఉందనిపించింది నాకు. చాలా బాగానే ఉంది క్వాలిటీ. మనం హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడైనా చాలా మంచి క్వాలిటీ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే చాలా యూజ్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ మనకు బోర్ వచ్చి బయట పడేయడమే తప్పితే వాటికి ఏం కాదు. అండ్ ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్, ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. ఇయర్ రింగ్స్ పైన కూడా 700 795 అలా ఉన్నాయి. 800 1000 ఎబో ఉంది. 500 బిలో ఉన్నాయి. 439 ఇది బాగానే ఉన్నాయి అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. 565 ఇదైతే. బుట్ట మోడల్, చాన్బాలి మోడల్ అలా డిఫరెంట్గా ఉంది. అది 260. చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి లూలు, ఇవి 200. ఇవి లూలు మాల్వే అండి. ఇవి కంప్లీట్గా ఇవి చాలా డిఫరెంట్ కలెక్షన్ అవుతుంది. ఈ ఇయర్ రింగ్స్లో మాత్రము తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. చాన్బాలిలోనైతే డిఫరెంట్ కలెక్షన్ ఉంది. స్టోన్స్లో అండ్ బీడ్స్లో కంప్లీట్గా గోల్డ్ కవరింగ్తో. ఈ బీడ్స్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి. 1500 బిలోనే ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇవి 1200 అలా ఉన్నాయి. 1260 అలా ఉన్నాయి. ఈ 2 బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. క్రీమ్ అండ్ పింక్, ఈ ఎల్లో వన్ కూడా ఎంత బాగున్నాయి అసలు. చాలా బాగున్నాయి. ఇవి క్లచెస్ అనమాట. వీటిలో కూడా 50% 60% డిస్కౌంట్ ఉంది. ఈ క్లచెస్ పైన కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఫెస్టివల్ సీజన్కి ఆఫర్ ఉంటుంది. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్లో మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. సో ఇప్పుడే వెళ్ళి తీసేసుకుంది బెటర్. ఇవి బ్యాంగిల్స్ కూడా 800 600 400 అలా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. నేను అన్నీ షూట్ చేయలేదు కానీ కొన్ని అలా షూట్ చేశాను. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా. సైడ్ బ్యాంగిల్స్, మిడిల్ బ్యాంగిల్స్ అలా చాలా వెరైటీసే ఉన్నాయి. ఇవన్నీ క్లాతింగ్ అనమాట. ఈ రెడ్ది ఎంత అనుకుంటున్నారు? 5500. ఇక్కడ అరెలియా అండ్ మీనా బజార్, బీబా ఇలాంటివి ఉన్నాయి. మొత్తము నీరూస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇవి రేట్లు బీభత్సంగానే ఉంటాయి. అదేముంది అందులో 5500 అది. వీటిలో ఉన్నవి కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నవి. ఈ ఫుట్వేర్ అయితే బెటరే అనిపించింది. ఫుట్వేర్లో కాస్ట్ రీజనబుల్గానే ఉన్నాయి. ఇందులో 40% 50%. పార్టీవేర్ ఫుట్వేర్ పైన 50% ఆఫ్ ఉంది. ఇవి ఎంత అనుకుంటున్నారు? 600 మాత్రమే. మామూలుగా అయితే 3000 అలా ఉంటాయి. 2000 3000 అలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ 600 మాత్రమే. అరే నేను వచ్చాక అనుకున్నాను ఇందులో ఒకటి తీసుకునేది ఉండే. ఎంతసేపు నాకు వీడియో పైనే పోయింది కాన్సన్ట్రేషన్ మొత్తం. సో ఇవన్నీ అంతే. కొన్నేమో 300 ఆఫ్ ఉన్నాయి. 1000కి 300 ఆఫ్ అలా ఉన్నాయి అన్నమాట. ఇదంతా గ్రాసరీ సెక్షన్. ఓవరాల్గా తీసానేది. వీటిపైన కూడా అన్ని డీల్స్ బాగానే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి. ఇవైతే ఓవరాల్గా తీసానంతే. వీటిపైన కూడా మంచి డీల్సే ఉన్నాయి. అండ్ ఎంఆర్పి పైన కంటే తక్కువ రేటే ఉన్నాయి. వాటిపైన ఉన్నదానికంటే కూడా తక్కువ రేటే ఉన్నాయి.
పేస్ట్లు అండ్ మొత్తం గ్రాసరీ సెక్షన్ అన్నమాట. ఇది మొత్తం పిల్లల ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇది మొత్తం గ్రాసరీ సెక్షన్, ఆయిల్స్ అండ్ టీ పౌడర్స్ అలా మొత్తం. ఇవి సాసెస్ అండ్ జామ్స్ అన్నమాట, డిఫరెంట్ కంపెనీస్వి. అండ్ ఇవి బ్రెడ్ పైన పెట్టుకోవడానికి డిఫరెంట్గా వస్తున్నాయి కదా అవి. ఇవైతే పిల్లలకు అనుకూలంగా ఉండేవి. ఇక్కడ మొత్తం పప్పు దినుసులు, పప్పులు అవి ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ పప్పు దినుసులు, రైస్లో డిఫరెంట్ వెరైటీస్, పప్పులో డిఫరెంట్ వెరైటీస్, ఎర్రపప్పు, కందిపప్పు అని ఆ పప్పులు ఈ పప్పులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇవేమో స్పైసెస్ అన్నమాట. స్పైసెస్లో ఇంకా మనకు తెలియనివి కూడా ఉంటాయి. అసలు ఇది ఎందులోకి యూజ్ చేస్తారో కూడా తెలియదు, అంత డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి. అంటే వంటకాలు యూజ్ చేస్తారు, ఫంక్షన్స్లో వంటకాలలో యూజ్ చేస్తారు కొన్ని. అవి మనం ఇంట్లో యూజ్ చేయలేండి. డిఫరెంట్గా అసలు ఇవేంటి, వీటి పేరు కొంచెం జూమ్ చేసి చూడండి, జూమ్ చేసి చూస్తే కనబడుతుంది. ఇవి చోలే అన్నమాట. చోలేలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్లో ఇంకా లెక్కలేనన్ని వెరైటీస్ డ్రైవి ఉన్నాయి. అందులోనే క్వాలిటీ అన్నమాట. ఒక్కోటే చాలా దానిలో ఉన్నది కదా, అది డిఫరెంట్ క్వాలిటీ అన్నమాట. అండ్ డ్రై కివి, డ్రై పైనాపిల్ అండ్ అంజీర్ అన్నీ మిక్స్డ్ కలిపి అలా ఉన్నాయి. అంజీర్లో కూడా డిఫరెంట్ క్వాలిటీ ఉంటాయి. ఇవి చూడండి, డ్రై కివి అనమాట. అవి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, పైనాపిల్, డ్రై పైనాపిల్, డిఫరెంట్ క్వాలిటీ. అన్నీ ఫ్రూట్స్ని డ్రైగా కూడా చేసి ఇలా పెట్టారనమాట. డిఫరెంట్గా ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. అవి కేజీ 1050. ఇవి లూలు బెర్రీ నట్స్ అండ్ సీడ్స్, అవి 1000 రూపీస్ కేజీ అన్నమాట. అండ్ జూమ్ చేసి చూడండి, ఇవి డ్రై చెర్రీ, అవి 1000 రూపీస్ కేజీ. అండ్ అందులోనే డిఫరెంట్ వెరైటీస్. కిస్మిస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అండ్ బ్లాక్ కిస్మిస్, ఎల్లో కిస్మిస్, అందులో క్వాలిటీ అన్నమాట. ఇవన్నీ కిస్మిస్ కొంచెం ప్రైస్ తక్కువ ఉందని అనిపిస్తుంది నాకు, 475 అలా ఉంది. ఇది డేట్స్ అన్నమాట. డేట్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, ఇంకా చెప్పని అవసరమే లేదు. అంటే ఒక ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇవి ఒక దగ్గరవి కాదు, ఇరాన్వి అలా ఉంటాయి కదా. ఆప్రికాట్ 1300 అలా ఉంది. డ్రైడ్ మిక్స్ స్లైసెస్ అది కూడా అంతే ఉంది. మనకు డిఫరెంట్గా దొరుకుతాయి. ఇవైతే పల్సెస్ అనమాట, పప్పు దినుసులు అలాంటివి. ఇక్కడైతే కట్లరీ, మొత్తం కంప్లీట్గా కట్లరీ. ఈ మోడల్ కావాలనుకుంటున్నా ఎస్పెషల్గా అనుకుంటే ఇక్కడికి వచ్చి కొనేయచ్చు అనమాట. డిఫరెంట్ కట్లరీ అయితే ఉన్నది ఇక్కడ, ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ. అండ్ ఇది చూడండి, ఇదేదో డిఫరెంట్గా ఉంది, నాకు అది ఏంటో కూడా అర్థం కాలేదు. డిఫరెంట్ నైఫ్స్, డిఫరెంట్ టీ స్టెయినర్స్ అండ్ కప్స్. అండ్ ఇవన్నీ స్టీల్ సెక్షన్ అన్నమాట. పెద్ద సైజులో ఈ స్టీల్ పాత్రలు అయితే బాగానే ఉన్నాయి. బట్ నాకు అర్థం కాని ఏంటంటే అంత క్వాలిటీ లేదని అనిపించింది. మనం ఇందులో కుక్ చేయాలంటే మాత్రం ఆ క్వాలిటీ సరిపోదు, కొంచెము థిక్నెస్ ఉంటేనే కదా మనకు కింద మాడకుండా ఉంటుంది. అంత క్వాలిటీ లేదనిపించింది. ఇవి స్ట్రైనర్స్, ఇవి టీ పాత్రలు అన్నమాట, టీ వేసుకోవడానికి. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి, కానీ ఇవి ఓకే, ఇవి క్వాలిటీ ఓకే. బట్ మన కుక్ చేయడానికి మాత్రం అంత అనువుగా లేవు. క్రాకరీ యూనిట్లో పెట్టుకోవడానికి అయితే చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. డిష్ సెట్స్ మాత్రం చాలా బాగున్నాయి, వెరైటీగానే ఉన్నాయి. ఈ కప్ సెట్స్ చాలా బాగున్నాయి. ఇది వితౌట్ హ్యాండిల్, నాకేం అర్థం కాలేదు. చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి,
కానీ వితౌట్ హ్యాండిల్ ఏంటా అనేది అర్థం కాలేదు. అందులో ఎంత టీ కూడా పట్టదు. ఇవి కప్స్ కప్ అండ్ సాసర్ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎంతమంది తాగుతారు? 50%, 60% కూడా తాగరు అలా. ఇవి ట్రేలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ట్రేస్ కూడా. ఐ లవ్ కాఫీ, చాలా చాలా బాగుంది. ఇది 800 ఏమో ఉంది దాని పైన, చాలా బాగుంది. అది కూడా డిఫరెంట్గానే ఉంటుంది. కాఫీ అందులో పెట్టుకొని తీసుకొని వెళ్తే, కాఫీ అనే కాదు టీ అయినా తీసుకెళ్ళొచ్చు. డిఫరెంట్ వెరైటీస్ 1000, 1200 కానీ అలా ఉన్నాయి. కానీ ఇవి టెర్రకోట, ఇది 125 రూపీస్కి ఒకటి. అవి కూడా బాగానే ఉన్నాయి. టెర్రకోట బాగానే అనిపిస్తుంది. టెర్రకోట డిషెస్, బౌల్స్ ఇవైతే ఇంకా మొత్తం సెట్స్ అన్నమాట. ఇంకా ఓవరాల్గా చూపెట్టాను. ఈ గ్లాసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు ఏ గ్లాస్ కొనాలి, ఇక్కడైతే టెంప్ట్ అయి తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్క గ్లాసెస్ అబ్బా ఎంత బాగుంది అనేలాగా ఉన్నాయి. వీటిపైన కూడా డీల్స్ ఉన్నాయిలేండి, నేను ఓవరాల్గా చూపించాను అంతే. కింద కలర్ఫుల్గా ఉంది, పైన గ్లాస్ వచ్చి కింద కలర్ఫుల్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ప్రతి ఒక్క గ్లాస్. ఈ మోడల్ కావాలి అనుకుంటే ఇక్కడికైతే రావచ్చు, ఇంకా లేని మోడల్ అంటూ ఉండదు. డిఫరెంట్ గ్లాస్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి వైన్కి సంబంధించినవి అనుకుంటా, హ్యాండిల్ లేదు. వైన్ క్వాంటిటీ తెలియడం కోసము అందులో పోసుకొని వాటర్ మిక్స్ చేస్తారనమాట. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. అందులో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు, చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నా దగ్గర కూడా అవి ఒకటి ఉన్నాయి అనుకుంటా. డిఫరెంట్ ఇక్కడైతే మొత్తము బ్రషెస్ ఇలాంటి కలెక్షన్ ఉంది మొత్తము. ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించినవి, అంటే టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అలాంటివి. ఇదేంటో నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు ఇది ఏంటి అని. అంటే క్లీనింగ్ పర్పసే లేండి, కానీ ఏంటి ఎక్కడ క్లీన్ చేస్తారనేది అయితే నాకు అర్థం కాలేదు. ఈ క్లీనింగ్ పర్పస్వి కూడా ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. వీటితో క్లీనింగ్ ఈజీ అవుతుందని మాత్రం తెలుస్తుంది. అన్నీ డిఫరెంట్గానైతే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూపించాను. ఇవన్నీ డైపర్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కిడ్స్వి. మళ్ళీ ఇది కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది. ఇది కింది నుండి కాఫీ వాటర్ పోస్తే పైకి వస్తుంది అన్నమాట. కాఫీ అంతా మనకు ఒక 2-3 మినిట్స్లో కాఫీ రెడీ అయిపోతుంది. అది వేడవడమే లేటు. 2 మినిట్స్లో ఒక 1000 అలా ఉంది. బాగానే ఉంది. అది టీ అంటే కాఫీ చేసుకొని, కాఫీ ప్రియులు ఉంటారు కదా, కాఫీ చేసుకొని తాగడానికి మాత్రం చాలా సూపర్ ఉంది. 5 మినిట్స్లో కాఫీ రెడీ అయిపోతుంది. అది వేడెక్కడమే లేటు అంతే. టీ అంటే కొంచెం టైం పడుతుంది లేండి, కానీ ఈ మగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎంత ప్రైస్ జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది. అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. వీటిపైన కూడా ఎంఆర్పి కంటే తక్కువ ప్రైజెసే ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నవి. ఇక్కడ అంతా బుక్ సెక్షన్ అన్నమాట. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇంకా ఈ పేలాల ముద్దలు అంటారా, వీటైతే అవి 20 రూపీస్ మాత్రమే. ఓకే అని నేనైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవన్నీ మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ఇవి ప్యాకెట్స్లో. ఇప్పుడు ఇందాక అందులో ఒక పెద్ద బాస్కెట్లో వేశారు కదా, ఇవి ప్యాకెట్స్లో, అంటే 500 గ్రామ్స్, కేజీ అలా ప్యాకెట్స్లో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఫిష్లో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయా అనే విధంగా ఉంటాయి. ఫిష్లో మాత్రం, ఓన్లీ సీ ఫుడ్లో మాత్రం అయితే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు సీ ఫుడ్లో ఇంత వెరైటీస్ ఉంటాయా మనకు తెలియని కూడా తెలియదు. తినేవాళ్ళు ఉంటారు కావచ్చేమో ఇవన్నీ. నేనైతే ఒక కొర్రమీను ఒకటి తీసుకుంటా ఎప్పుడు, అదైతే ఒక్కటి చాలా బాగుంటుంది. ఇందులో కూడా 1500 కేజీ కూడా ఉంది, 1000 కేజీ ఉంది.
ఆబిలో కూడా ఉన్నాయి. కొర్రమీను అయితే చాలా బాగుంటుంది. ప్రాన్స్, కొర్రమీను, ఇవి నత్తలు, పీతలు ఏంటియో ఉంటాయి. మనకి ఇలా కట్ చేసినవి కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. మనం కట్ చేసి వెయిట్ చేసి ఇవ్వనొచ్చు, లేదంటే అందులో నుండి సెలెక్ట్ చేసుకొని ఇది కట్ చేయడానికి కూడా వీలుంటుంది. ఇలా అన్నీ ఇందులో పెట్టేసి ఉంచుతారు. మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కేజీయా 2 కేజీయా అలా తీసుకుంటే అయిపోతుంది. ఇలా చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా మసాలాలు కూడా పెట్టి కూడా ఇలా సేల్ చేస్తారు. అవి డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. మనకు ఏ ప్రైజ్ అంటే ఆ ప్రైజ్లో మనం తీసుకుంటే పోతాయి. ఇది బోటీలోనే ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, అవి వితౌట్ మసాలా, విత్ మసాలా అలా పెట్టి కూడా ఉంటాయి. మనం తీసుకొని వెళ్ళి మనం డైరెక్ట్ సర్వ్ అంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవడమా అలా చేసుకుని తింటే అయిపోతుంది. ఇలా దట్టంగా మంచిగా మసాలాలు పెట్టి పెడతారు. డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇందులో కూడా. ఎగ్స్ అన్నమాట అవి, మిగతావి అన్నీ ఎగ్స్. అండ్ ఇంట్లో ఇద్దరు వర్కింగ్ అయితే ఇలా డైరెక్ట్ మసాలా పెట్టి ఉన్నాయి తీసుకొని వెళ్తే వాళ్ళు డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు కదా. సో చాలా ఈజీ అవుతుంది అన్నమాట. పాయ అండ్ బ్లడ్ అలాంటివి కూడా సేల్ చేస్తారు మొత్తం ఇలాంటి ప్యాకెట్స్లో. వాటిని క్వాంటిటీ బట్టిని ప్రైస్ ఉంటాయి. సో ఇది చూడండి, అది బ్లడ్ అనమాట. ఇది బోటి. అలా అవి మసాలాలు పెట్టి, ఈ బోటికి మాత్రం మసాలా ఉండదు, డైరెక్ట్ మనం అవి తీసుకుని పోయి మనం కుక్ చేసుకోవడమే. బోటిలోనే వీటిని ఏమంటారో మీకు ఐడియా ఉందా? 250 రూపీసా, 247 అనమాట. ఇది అంటే క్వాంటిటీ ఉంటుంది, దానిపైన ప్రైస్ ఉంటుంది. ఇలా మేక కాళ్ళు, అలా మేకకు సంబంధించింది, గొర్రెకు సంబంధించింది, షీప్, వాటికి సంబంధించిన ఫుడ్ మొత్తం ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి ఇది నాన్ వెజ్ ప్రియులు అయితే ఇక్కడికి వచ్చి ఇది కొనకుండా వెళ్ళలేరు, ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్తారు. ఇది 2 పీసెస్కే చూడండి, జూమ్ చేసి చూడండి, 2 పీసెస్కి ఎంతో రేట్ ఉంది. అంటే దాని క్వాంటిటీని బట్టి ప్రైస్ అనమాట. అన్నీ ఫిష్లో కూడా అక్కడున్న వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటికి కూడా ఇట్లా స్పైసెస్ పెట్టి మంచిగా ప్యాక్ చేసి పెడతారనమాట, చాలా నీట్గా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటో ఇది క్వాలిటీ ఉంటుంది. మటన్ అయినా చికెన్ అయినా మనం బయట తెచ్చుకొని వండుకున్న దానికంటే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఇలా నార పీచు అలా ఉండకుండా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ టైం ఎప్పుడు వచ్చినా కానీ నేను ఇదైతే కంపల్సరీ తీసుకెళ్తా. చికెన్ అండ్ ఎప్పుడైనా ఫిష్ చాలా బాగుంటాయి. ఇది కొర్రమీను, ఇది 1500 కేజీ అలా ఉంది. అందులోనే ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ మనం చేయించుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మటన్కు సంబంధించింది, ఇంతకుముందు అది మొత్తం ఫిష్కి సంబంధించింది. ఇది మొత్తం మటన్లో ఇంకా డిఫరెంట్గా మసాలాలు పెట్టి ఉన్నాయి, పెట్టకుండా ఉన్నాయి. మనం డైరెక్ట్గా తీసుకొని వచ్చి మటన్ ఫ్రై చేసుకోవచ్చు, మటన్ కర్రీ చేసుకోవచ్చు, పాయా చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ మటన్ లిగ్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి అని చూడడానికి, అవన్నీ చూడడానికి ఇంత పెద్ద టైం పడుతుంది. ఏది తీసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అని చూడడానికే ఇంత టైం పడుతుంది. వాటి ప్రైజ్లు ఎంత, వాటి క్వాంటిటీ ఎంత, ఏది ఎంత ప్రైజ్ పడుతుంది, ఏది ఎంత క్వాంటిటీ ఉంది, ఏ వెరైటీ బాగుంది, ఇవన్నీ చూడడానికే టైం పడుతుంది. ఈ సెక్షన్ అయితే చాలా టైం పడుతుంది. ఈ చికెన్లో కూడా చాలా డిఫరెంట్గానే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా చికెన్ అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, కడక్నాథ్ చికెన్ 600 అన్నట్టు ప్రైస్. ర్యాబిట్ మీట్, ర్యాబిట్ది కూడా ఉన్నది చూడండి. డిఫరెంట్గానే ఇక్కడ అన్నీ ఫుడ్కు సంబంధించినవే ఈ సెక్షన్ మొత్తము. ఇవన్నీ వెజిటేబుల్స్, ఇక్కడ నుండి ఇంకా చివరి వరకు మొత్తం వెజిటేబుల్స్. ఇంక ఇది లేదు ఇక్కడ అనేది మాత్రం ఉండదు. ఇది కంప్లీట్ లీఫీస్. అండ్ ఇట్ సైడ్ కూడా ఇవన్నీ వెజిటేబుల్సే.
ఇంకా మనం చూడని వండని డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. ఇవి బనానాలో అన్ని కేజెస్ లాగా తీసుకోవాలన్నమాట, డజన్ అలా ఉండదు. ఇవన్నీ కూడా వెజిటేబుల్సే డిఫరెంట్గా, బీన్స్, లాంగ్ బీన్స్ అన్ని డిఫరెంట్గా. అండ్ ఇక్కడ ఇవి ఫ్రూట్స్, మొత్తం ఆరెంజెస్లో డిఫరెంట్ టైప్స్, యాపిల్స్లో కూడా గ్రీన్ యాపిల్ అని మొత్తం డిఫరెంట్ యాపిల్స్ అనమాట. ఇవి వాటర్ మిలన్స్ డిఫరెంట్గా. ఇవి కూడా ఆప్రికాన్ ఫ్రూట్ అని, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్, అవకాడో. ఇవి కొంచెం ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట. ఇవి కూడా ప్రైజెస్ చాలా బాగానే ఉన్నాయి. ఈ అవకాడో తీసుకుందాం అనుకున్నాను, నేను అసలు మర్చిపోయాను. డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇక్కడ ఇదైతే వెరైటీగానే ఉంది, అది పొమగ్రానేట్. ఇది సపోటా అయితే చాలా డిఫరెంట్గానే ఉంది. ఇది తీసుకుందాం, టేస్ట్ చేద్దామని అనుకున్నా, అసలు ఇది కూడా మర్చిపోయాను. ఇంతసేపు వీడియోనే చేశాను కానీ మర్చిపోయా. సో ఇది కివి ఫ్రూట్. ఓకే, బయట ప్రైజెస్ లాగానే ఉన్నాయి, అంత తక్కువేం లేవు, అంటే ఫ్రెష్గా ఉంటాయి కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇవి జామకాయ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందంటే అసలు లంచ్కో ఈ ఒక్క జామకాయ తింటే సరిపోతుంది, అంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకున్నాను నేను, అవి 1 కేజీ. ఇంకా అవి తీసుకొని ఎందుకు అని అనిపించింది. ఈ 1 కేజీ అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. అండ్ కొబ్బరికాయలు, ఇంకా మనం ఇద్దరు జాబ్ చేసే వాళ్ళకి మొత్తం కంప్లీట్గా ఇక్కడనే లభిస్తాయి అన్నమాట. పల్లి కూడా తీసుకున్నాను. కొబ్బరికాయ, ఉల్లిపాయ, ఎల్లిపాయ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అన్నమాట. ఇవన్నీ చిప్స్కు సంబంధించిన వెరైటీస్ అనమాట. ఇవన్నీ ఆలు చిప్స్ అండ్ బనానా, డిఫరెంట్గా. ఇవి కేక్స్ అనమాట, అంటే పఫ్ కేక్స్. వీళ్ళే లూలు వాళ్ళదే, ఇది మొత్తం వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ కేక్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఇవి పఫ్ కేక్స్. నేను ఎప్పుడు వచ్చినా ఇదైతే ఒకటి తీసుకెళ్తాను, ఇది ఒకటి నేను తీసుకున్నాను. చాలా బాగుంటాయి. ఇందులో క్వాలిటీ, క్వాంటిటీ 2 బాగానే ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తీసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కప్ కేక్స్ ఇలా పెద్ద బౌల్స్లో ఇలా డిఫరెంట్గానే ఉంటాయి. టేస్ట్ మాత్రం అన్నీ సేమే ఉంటాయి, కానీ ఇలా క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది అంతే. అందులోనే చాక్లెట్ ఫ్లేవర్, ఈ ఫ్లేవర్ అనమాట. ఇవన్నీ బిస్కెట్స్ అండ్ స్పాంజ్ కేకులు, ఇవన్నీ క్రీమీ కేక్స్ అనమాట. ఇందులో కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. ఇదంతా అది 220 అలా ఉంది, 6 పీసెస్ ఏమో వచ్చాయి. ఇది కూడా అంతే, అన్నీ అదే ప్రైస్లో ఉన్నాయి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. నేను ఒకటిసారి ట్రై చేశాను, చాలా బాగున్నాయి. ఎంఆర్పి ప్రైస్ ఏం కాదులేండి, కొంచెం తక్కువనే ప్రైస్లు ఉన్నాయి వాటిపైన కూడా. ఇవన్నీ ఇక ఫుల్ కేక్స్ అనమాట, కొంచెం పెద్ద కేక్స్ ఇవి, బిగ్ సైజ్ కేక్స్. ఇందులో కూడా చాక్లెట్ ఫ్లేవర్ అలా ఉన్నాయి. ఇవి బేకరీ ఐటమ్స్, లూలు మాల్లో ఈ బేకరీ ఐటమ్స్ కూడా వాళ్ళవే. ఇందులో ఇంకా 55 రూపీస్ నుండి ఇంకా ఎబో. ఇవన్నీ కేక్స్ అనమాట, కప్ కేక్స్, ఇలా కొంచెం బిగ్ సైజ్ కేక్స్. అందులోనే డిఫరెంట్గా. ఇది బిస్కెట్స్ అనమాట, 99, 125, 105, 800, 150 డిఫరెంట్ బిస్కెట్స్ అనమాట. ఈ రోటీస్ అండ్ బేకరీ ఐటమ్స్ మొత్తం వీళ్ళ దగ్గరనే తయారవుతాయి. ఇది రోటీస్, ఇది ఒక ప్రాసెస్లో ముద్ద వేసుకుంటుంది, ఒక ప్రాసెస్లో ఆ పిండిని కలుపుకుంటుంది, ఒక ప్రాసెస్లో ముద్ద వేసుకుంటుంది, అండ్ ఒక ప్రాసెస్లో చపాతీ వేస్తుంది, కాలుస్తుంది. ఇక్కడ నుండి బయటపడతాయి అన్నట్టు చపాతీలు. వాళ్ళు ఒక
నలుగురు కలిసి ఇలా ప్యాక్ చేస్తారనమాట అన్నీ. అంటే ఇక్కడ నుండే హోటల్కి సప్లై చేస్తారేమో అని అనుకుంటున్నా. అసలు ఎన్నంటే కొన్ని వేల చపాతీలు రోటీస్ ఇక్కడ నుండే సప్లై అవుతాయి. చాలా ఇక్కడ నుండి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట. ఇవి కంప్లీట్గా రోటీస్ అండ్ చపాతీలు 1000 అలా ఎక్కువనే. ఇంకా ఇది స్వీట్ సెక్షన్ ఇదంతా. ఇంకా స్వీట్స్ని అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. ఇది ఏం స్వీట్ అనేది కూడా మనం ఏం స్వీట్ తీసుకోవాలనే చాయిస్ కూడా మనకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఏ స్వీట్ తీసుకోవాలి, ఇది బాగుంటుంది అది మనకు అసలు అర్థమే కాదు. ఇది రోస్ లడ్డు 150 రూపీస్. డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా ఆవిరి వచ్చింది ఇక్కడ తెలియట్లేదు. ఇది ఇక్కడ మైసూర్ పాక్ 162 రూపీస్. ఈ స్వీట్స్ని అయితే 3 వెరైటీస్ తీసుకున్నాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఈ స్వీట్స్లో కూడా. కలాకాన్ అండ్ డిఫరెంట్గా ఫాస్ట్ ఫుడ్ లేండి. ఎక్కడికి పోయినా కూడా మనం డైరెక్ట్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అలా ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి. వెజ్లో అండ్ నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 155 రూపీస్. చాలా బాగుంది. నేను టేస్ట్ చేసాము, చాలా బాగుంది చికెన్ బిర్యానీ అయితే. మటన్ బిర్యానీ టేస్ట్ చేయలేదు కానీ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇవి పచ్చళ్ళు. అసలు పచ్చళ్ళలో ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది. టమాటో, మిర్చి, ఎండుమిర్చి అండ్ వెజిటేబుల్ లీఫీస్ పచ్చళ్ళు ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గానే ఉన్నాయి పచ్చళ్ళు. డిఫరెంట్ సలాడ్స్ అండ్ పన్నీరు, మసాలా పట్టించిన పన్నీర్ అనమాట. డిఫరెంట్గానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఇన్ని వెరైటీస్ అందులో డిఫరెంట్ క్వాంటిటీని బట్టి ప్రైస్ అనమాట. ఇవి జూమ్ చేసి చూడండి. గ్రీన్ ఆలివ్ ఉండేది. జామ్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ జామ్స్. ఈ జామ్స్ అయితే తీసుకోవచ్చు అని అనిపించింది. చార్మినార్ దగ్గర వజ్రాలను కుప్పలుగా పోసమ్మినట్టు ఈ లూలు మాల్లో ఈ డేట్స్ ని రాసులుగా పోసి అమ్ముతారు. సో ఇక్కడ లూలు మాల్లో బతుకమ్మ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు.
ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.